హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో చాలామందికి ఈ పారామెడికల్ కోర్సెస్ అంటే తెలుసు, కానీ అసలు ఈ డిఎంఎల్టీ అంటే ఏంటి, డిఓఏ అంటే ఏంటి, డిఎంఎస్టీ అంటే ఏంటి, డిఓఎం అంటే ఏంటి, అసలు వీటి కంప్లీట్ ఎబ్రివేషన్స్ ఏంటి, అసలు ఈ పారామెడికల్లో ఉన్న కోర్సెస్ ఏంటి, అసలు వీటి యొక్క కంప్లీట్ ఎబ్రివేషన్స్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. మనం చాలాసార్లు ఏంటంటే ఆ డిఎంఎల్టీ, అసలు వాట్ ఈజ్ డిఎంఎల్టీ, అసలు డిఎంఎల్టీ అంటే ఏంటి, సో ఇలాంటి కోర్సెస్ పారామెడికల్ కోర్సెస్ అయితే ఉన్నాయి కదా. సో వాటి గురించి అసలు ఈ పారామెడికల్ కోర్సెస్ ఎన్ని ఉన్నాయి, సో వాటి కంప్లీట్ ఎబ్రివేషన్స్ ఏంటి, అంటే వాట్ ఈజ్ వాట్ అనేది ఈరోజు మనం చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి డిఎంఎల్టీ. సో డిఎంఎల్టీ అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి డిఎంఐటి, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డిఓఏ, డిప్లొమా ఇన్ ఆఫ్థల్మాలజిక్ అసిస్టెంట్ కోర్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డయాలసిస్ అంటే డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డిఆర్ఈఎస్టీ, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి డిఎంఎస్టీ, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి డిపిఈఆర్ఎఫ్యు, డిప్లొమా ఇన్ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ. అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి డిఓఎం, డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్ కోర్స్. అండ్ నైన్త్ వన్ వచ్చేసరికి డిఆర్టీటీ, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ. అండ్ టెన్త్ వన్ వచ్చేసరికి డిఆర్జిఏ, డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ కోర్స్. అండ్ 11th వన్ వచ్చేసరికి డిడిఆర్ఏ, డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్స్. అండ్ 12th వచ్చేసరికి డి కార్డియో, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ కోర్స్. అండ్ 13 వచ్చేసరికి డిసిఎల్టీ, డిప్లొమా ఇన్ క్యాథ్ ల్యాబ్ టెక్నాలజీ. 14 వచ్చేసరికి డిఈసిజీ, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్. అండ్ 15th వచ్చేసరికి డిఏఎన్ఎస్ అంటే డిప్లొమా ఇన్ అనెస్థీసియా టెక్నీషియన్ కోర్స్. 16th వచ్చేసరికి డిఎంపిహెచ్ఏ, డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ కోర్స్. సో ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్గా పారామెడికల్లో ఉన్న ఈ కోర్సెస్. సో అండ్ వాటి ఎబ్రివేషన్స్. సో చాలామందికి, కొంతమందికి వాళ్ళు చేస్తున్న కోర్స్ మాత్రమే తెలుసు, ఎందుకంటే డిఎంఎల్టీ అంటే డిఎంఎల్టీ చేస్తున్న వాళ్ళకి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనే తెలుసు, కానీ రిమైనింగ్ ఇన్ని పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. సో వాటి కంప్లీట్ ఎబ్రివేషన్స్ అయితే చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఆల్.